నేషనల్ హెరాల్డ్ సంస్థకు సంబంధించి అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగాయని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈడీని ఉపయోగించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అందులో ఉన్నటువంటి రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీల పైన A1 A2గా కేసు నమోదు చేస్తూ మరి అందులో జరిగినటువంటి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ సంబంధించి ఈరోజు ఆధారాలతో సహా మేము ప్రజల ముందు పెడతామని చెప్పేసి ఈడీని ఉసుగొలుపుతూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. దానికి సంబంధించి అక్కడ అంతా కూడా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు హాజరయ్యి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. సో ముఖ్యంగా చూసుకుంటే మన ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరావు గారు ఉన్నారు. మానవతరావు గారిని అడుగుదాం, ఇదే మనీ లాండరింగ్ జరగకపోతే మరింత భారీ ఎత్తున ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టారని చెప్పేసి కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా ఏ విధంగా చూస్తారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు జరుగుతున్నటువంటి ధర్నా కేవలం మైండ్ అంటే ఇది మైండ్ గేమ్ ప్రజలను డైవర్ట్ చేయడం కోసం మీరు చేసినటువంటి అవినీతిని తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు బీజేపీ మాట్లాడుతూ ఉంది. ఈడీ ముందు ఈ రోజు మీరు ధర్నా కార్యక్రమం చేపట్టారు. నిజంగానే ఇది కక్షపూరితంగా జరుగుతుంది మీరు అనుకుంటా ఉన్నారు. సో దీని మీద ఏ సమాధానం చెప్తారు? ఇది ముమ్మాటికి కక్షపూరితమే. ఇందులో ఏ అవినీతి జరగలేదు, ఏ మనీ లాండరింగ్ జరగలేదు. ఆ పత్రికను 1938వ సంవత్సరంలో నెహ్రూ గారు ప్రధాన పెట్టుబడిదారుగా, తర్వాత కాంగ్రెస్ స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర 10 మంది దగ్గర, ఒక 5,000 మంది దగ్గర నిధులు సేకరించి బ్రిటిష్ వాళ్ళ పైన కొట్లాడేందుకు, వాళ్ళని తరిమి కొట్టేందుకు ఆ పత్రికని ఉపయోగించుకున్నారు. అది ఆ రోజు స్వతంత్రోద్యమ కాలంలో భారతీయుల గొంతుకై వెలుగొందింది. ఆ పత్రిక 2008వ సంవత్సరం వచ్చేసరికి ఆ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక మూతపడింది. మూతపట్టాన్ని చూసి తట్టుకోలేనటువంటి సోనియా, రాహుల్ గాంధీలు అదే విధంగా ఈ పత్రికను ఎట్లయినా బతికించాలి, దేశం కోసం వాళ్ళు ఉపయోగించుకోవాలి అని సదుద్దేశంతో యంగ్ ఇండియా అనేటువంటి సంస్థలో వీళ్ళు 35% వాటా కలిగి ఉన్నారు. అది 90 లక్షల వరకు షేర్లు ఉంటే దాన్ని 50 లక్షల వరకు కొనుగోలు చేశారు. ఇది వాస్తవం, బహాటంగా జరిగింది. 50 లక్షలు కొనుగోలు చేశారని మీరు చెప్తారు, 2,000 కోట్ల రూపాయలు దండుకున్నారు అట్లే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వాడు అమ్మేవాడు చెప్పిందే 90 లక్షలు. 90 లక్షలు చెప్తే 90 లక్షల గుణం కాదు, ఎవరు కూడా తక్కువ రేటుకి కొంటారు ఎవరైనా షేర్లు. కాబట్టి 50 లక్షలు పెట్టి షేర్లు కొన్నారు. షేర్లు కొని ఆ పత్రిక ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. ఆ పత్రిక ఉంటే వాళ్ళు బీజేపీ వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు స్వతంత్ర పోరాటం లేరు కదా, బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకారు కాబట్టి ఆ పత్రికను చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి దాంట్లో 2,000 కోట్లు 3,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. నిజంగానే 2,000 కోట్ల ఆస్తులు ఉంటే మరి వాళ్ళు 90 లక్షల కోట్లు ఏంది, దాదాపు 500 కోట్లు 600 కోట్లు 700 కోట్లు చెప్పేవాళ్లే కదా 2,000 కోట్ల ఆస్తులు ఉంటే. కాబట్టి ఇదంతా అవాస్తవాలు. కాబట్టి ఆ కేసు పెట్టింది ఎవరు? అసలు బీజేపీ. సుబ్రహ్మణ్య స్వామి కేసు పెడితే అసలు ఇందులో సాక్ష్యాధారాలు లేవని చెప్పి పక్కన పడేశారు. ఈడీని వీళ్ళంతా పక్కన పడేశారు. పడేసిన తర్వాత 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ అనేది నరేంద్ర మోడీ జేబు సంస్థ అయిపోయింది. కాబట్టి సోనియా, రాహుల్ గాంధీ పైన ఎక్కడ కూడా నేరపూరితమైన కేసులు లేవు, కుట్రపూరితమైన కేసులు లేవు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ పైన గోద్రా అల్లర్లు, తర్వాత అమిత్ షా జైలుకు పోయించిండు. కాబట్టి ఈ అమిత్ షా వీళ్ళు జైలుకు పోయించారు. కాబట్టి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ పైన మచ్చలేదు. కాబట్టి వీళ్ళ పైన ఈడీ మచ్చ వేసే ప్రయత్నం చేశారు. ఇందులో కోడిగుడ్డు మీద ఈకలు బీకే చర్య తప్ప ఇందులో వాస్తవాలు లేవు. మేము కోర్టులను గౌరవిస్తాం. అందుకే ప్రజల దృష్టి మళ్లించాల్సిన అవసరం మాకు లేదు. ప్రజాస్వామ్యంలో నిరసన జరపడం హక్కు రాజ్యాంగంలో. మేము అలదలు సృష్టించట్లేదు, లేకపోతే మానవం సృష్టించట్లేదు. మీరు మా నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టారు, ఇందులో వాస్తవం లేదు. బీజేపీ నాయకుడే కేసు వేస్తే బీజేపీ ప్రభుత్వమే ఈడీని ఉసుగొలుపుతుంది. ఇక్కడ వేధింపులకు పాల్పడుతుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పైన వేధింపులకు పాల్పడుతుంది అని చెప్పి నిరసన తెలుపుతున్నాం బాజాప్తగా. 60 ఏళ్ళుగా అవినీతి పాలనలో కూరుకుపోయారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మీరు ఏదైతే బీజేపీ మాట్లాడుతుంటే మరి ఈ రోజు దాన్ని ఎందుకు మీరు సమర్థించుకుంటా ఉన్నారు? మేము సమర్థిస్తాం, తిప్పికొడుతూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. 60 ఏళ్ళు కాదు, 53 ఏళ్ళే ఈ దేశాన్ని కాంగ్రెస్ పాలించి 53 ఏళ్లలో ఈ దేశ పరిస్థితి ఎక్కడో ఉన్న పరిస్థితిని రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, తర్వాత పివి నరసింహారావు గారు, సోనియా గాంధీ గారు వీళ్ళంతా కలిసి ఇలా ప్రపంచ దేశాల సరసమించబెట్టారు. ఎన్నో ఆర్థిక సరళీకరణ విధానాలను తీసుకొచ్చేశారు. ఇలా దేశంలో ప్రతి పౌరులు కూడా సగౌరవంగా ఆర్థిక స్వేచ్ఛతో బతికే విధంగా చేశారు. అది వాళ్ళ గొప్పతనం. వీళ్ళేం చేశారు? అందుకే పెద్ద పెద్ద అవినీతులని, పెద్ద పెద్ద స్కామ్లని మీ పార్టీలో ఆరోపణలు మా పార్టీ మీరు కాదని నేను చెప్తాను. నేనే చేస్తున్నా. బోఫోర్స్ కుంభకోణం అన్నారు. అవును, రాజీవ్ గాంధీ మీద ఆరోపణ చేస్తే రాజీవ్ గాంధీ గారు కోర్టు కేసు నమోదు చేస్తే జోక్యం చేసుకోలేదు. ఈడీలను కానీ
సిబిఐ కానీ జేబు సంస్థగా ఉపయోగించుకోలేదు. చివరికి ఏమైంది, సుప్రీంకోర్టు హైకోర్టు కూడా కేసులు కొట్టేసింది. బోఫోర్స్ లో ఎటువంటి అవినీతి జరగలేదు, రాహుల్ గాంధీ నీతివంతుడు, ఆయన క్లీన్ చిట్ ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చేసింది. కడిగిన ముత్యం లెక్క రాజీవ్ గాంధీ బయటకు వచ్చిండు. అదే విధంగా 2G స్పెక్ట్రమ్ 1-2 లో కనిమొళి డిఎంకే పార్టీ అనే కనిమొళి రాజాను జైల్లో కూడా పెట్టారు, కక్షాదింపు పాల్పడ్డారు. అయినప్పటికీ కోర్టు ఏం చెప్పింది, ఇందులో అవినీతి జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కడిగిన ముత్యం లెక్క ఆ రోజు బయటకు వచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల్లో కూడా రాఫెల్ వాళ్ళదే కదా, ఇప్పుడు అదే వాళ్ళు చేసిందంతా చేసి రాఫెల్ యుద్ధ విమానాలని తక్కువ ధరకు కొనాల్సిన దాన్ని ఎక్కువ ధరలు పెట్టేసి దాదాపు 1,00,000 కోట్లు కాజేసి రాహుల్ గాంధీని కూడా అందరూ తప్పు పట్టే విధంగా చేశారు. ఆయన సాక్ష్యాధారాలతో వాస్తవాలు మాట్లాడితే సుప్రీంకోర్టు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చేసేసి తర్వాత రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పించే వరకు తీసుకుపోయారు. ఆ తర్వాత జడ్జిలు ఎంపీలు అయ్యారు, అదే పార్టీలో ఎంపీలు అయ్యారు. ఎంత న్యాయం చూడండి, ఆ రాహుల్ గాంధీకి తీర్పిచ్చినటువంటి జడ్జిలు కేసు విచారణ జరపకుండా పదవీ విరమణ చేసిన తర్వాత అందరూ ఎంపీ అయ్యారు. ఎంత అన్యాయానికి పాల్పడుతుందో మనం అర్థం చేసుకోండి. కాబట్టి 2G స్పెక్ట్రమ్ తేలేదు. అదే విధంగా ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు విషయంలో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారు. సో మనీ లాండరింగ్ ఎట్టి పరిస్థితులు జరగలేదు. అసలు ఈడీ సిబిఐ నిరూపించుకునే కార్యక్రమం చేపట్టారు. కోర్టులకు ఇచ్చే కోర్టులు ఏది చెప్తే అది చేస్తాం మేము, కోర్టులను గౌరవిస్తాం. సోనియా రాహుల్ గాంధీని అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టే సోనియా రాహుల్ గాంధీ గారిని ఈ దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఆపలేరు, వాళ్ళ ప్రజాభిమానాన్ని ఆపలేరు. ఎందుకంటే రాహుల్ గాంధీ యువకుడు, అంత ప్రజాభిమానం ఉంటే కేవలం 3 రాష్ట్రాలకు పరిమితం ఎందుకు అవుతారు? నో అది ఇప్పుడు ఒక్కోసారి ఎన్నికల ప్రక్రియ వేరు, ప్రజల్లో గుండెల్లో ఉన్నారు ఇప్పటికీ. మరి 100 స్థానాలు ఎందుకు వచ్చినాయి? ఇలా 42 స్థానాల నుంచి 52 స్థానాలకు వచ్చినాయి. 52 స్థానాల నుంచి 100 స్థానాలు ఉన్నాం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రతిదీ కూడా బీజేపీ గెలుచుకుంటూ వచ్చింది. బీజేపీ గెలుస్తుంది, బీజేపీగా ఆరిపోయే దీపం అంటాను నేను. రేపు రానున్న రోజుల్లో వాళ్ళు ఏం చెప్పారు, మొన్న 300 స్థానాలు వస్తాయన్నారు. చివరికి 250 స్థానాలకు వచ్చేసరికి బొటా బొట్టి వచ్చేసరికి చావు తప్పి కొనలట్టు పోయింది. కాబట్టి భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాన ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు 100 స్థానాల్లో ఉన్న ఏకైక పార్టీ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ, 300 స్థానాల్లో ఢీకొట్టిన పార్టీ, బీజేపీని ఢీకొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రతో నడిచిండు కాబట్టి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. మన బీజేపీలో రేపు ఆకర్షితులైన నాయకులు ఎవరు లేరు, నరేంద్ర మోడీ పని అయిపోయింది. కాబట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన మచ్చలేదు కాబట్టి మచ్చ వేయాలి అని చెప్పి ఈడీ మచ్చ వేశారు. అందుకోసం నిరసనగా మేము ఈడీ మచ్చ కొత్త కాదుగా, చాలా సార్లు వేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పైన వేయటం మొదటిసారి. ఇది చార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు. ఈడీలు, సిబిఐలు 2013 నమోదైతే సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిందో ఏం లేదన్నారు. 14లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ ప్రారంభమైంది. అయినా గాంధీలు ఈ తాటాకు చప్పుళ్ల కేసులకి, ఈ ఉడత ఊపులకు, బీజేపీ ఉడత ఊపులకు భయపడే రకాలు కాదు. వాళ్ళ వెంట దేశం ఉన్నది, దేశానికి వాళ్ళ అవసరం ఉన్నది. దేశం కోసం రక్తం చిందించిన కుటుంబమే గాని, దేశం కోసం ఆస్తులు దారబోసిన కుటుంబమే గాని నరేంద్ర మోడీ, అమిత్ షా లెక్క చిల్లర వేషాలు వేయలేదు. వాళ్ళు రాజకీయాలు చేయరు. రానున్న బీజేపీ ఇప్పుడు ఎలక్షన్స్ లో బీహార్ గానీ, అదేవిధంగా గుజరాత్ గానీ, అంటే కేవలం మీరు కక్షపూరితంగా మా మీద ఒక నెప వేయడానికి చేస్తామని మాట్లాడతాం. అంటే మీరు గుజరాత్ లో ఆల్రెడీ బీజేపీ మ్యాన్ నడుస్తూ ఉంది. అక్కడ మోడీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా చాలా సార్లు గెలిచి ఈ రోజు ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అందుకే కదా ఈసారి పోబోతుంది, ప్రభావం కోల్పోబోతున్నారు. ఇప్పుడు తిన్న కూర తిని ప్రజలకు బోరు కొట్టింది. మనకు కూడా అంతే కదా. అది 15 ఏళ్ళు బిర్యానీ పెట్టినా బిర్యానీ కూడా 1 రోజు తింటాం, 2 రోజులు తింటాం, 3 రోజులు తింటాం. 10 ఏళ్ళు తినలేరు, 15 ఏళ్ళు తినలేరు కదా. కాబట్టి రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఆడ కళ్ళ ముందు కనపడుతుంది దేశానికి. కాబట్టి రాహుల్ గాంధీ మచ్చలేని నాయకుడి పైన మచ్చేసి ఆయన అవినీతి పరుడుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది పూర్తిగా కక్షపూరితం. ఇట్లాంటి కేసులు తాత్కాలిక ఆనందం, పైశాచిక ఆనందం పొందుతారే కానీ శాశ్వతంగా నిలవవు. కోర్టులు అనేవి కూడా తప్పకుండా త్వరలో రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ఇతర కాంగ్రెస్ నాయకులకు క్లీన్ చిట్ ఇచ్చి తీరుతాయి. సో ఈడీని మీరు ముట్టడిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏంటి ఈడీ జరుగుతుంది కదా, ఈ దాడి కాదు, ముట్టడించే కార్యక్రమం. ముట్టడి అంటే కూర్చొని ధర్నా చేయడమే. మేము గాంధేయవాదులం. గాంధీ ఒక మార్గం చూపించిండు, ఆ మార్గంలో పోయేవాళ్ళం మేము. కాబట్టి గాంధీ మార్గంలో ధర్నాలు చేస్తున్నాం మేము. సో మొత్తానికి దిగిరైపోతే ఏంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? కోర్టులు ఉన్నాయి కదా, 2G స్పెక్ట్రమ్ కోర్టు కొట్టివేసింది, బోఫోర్స్ కుంభకోణం కోర్టు కొట్టివేసింది, కడిగిన ముత్యాలేక కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ
బయటకు వచ్చారు. నేషనల్ అవార్డు వల్ల బయటకు వచ్చే అవకాశం ఉందా? 100% ఇది మా పత్రిక. అది ఓకే. మా పత్రిక. మేము దాని నష్టాల్లో ఉందని మేము కొనుగోలు చేస్తే వాళ్ళు చెప్పిన రేటు కొంచెం తక్కువ చేసి కొనుగోలు చేస్తే ఇందులో దూరం జరిగింది, నేరం జరిగింది అని నేరం మోపడం అనేది అన్యాయం, అక్రమం.